ఇప్పటి వరకు రాకెట్ లాంచర్లు తుపాకులు తయారు చేసిన టెక్ మధు నుంచి కొత్తగా మరొక పరికరం వస్తుంది. అదే మాజీలు అన్నలతో కలిపి కొత్త కార్యక్రమం చేపట్టి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఒక భరోసా ఇస్తున్నారు టెక్ మధు. ఇక నల్లమలలో పోలీసులకు ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించిన కృష్ణన్ ఉన్నారు. ఆయన ఈ ప్రోగ్రాంలు ఏ విధంగా ముందుకు వెళ్తారనే విషయం ఆయన అడుగుతాం. నమస్తే, చెప్పండి. ఈ కార్యక్రమం మీ దగ్గర ప్రారంభమైన ప్రధాన కారణం ఏంటి? ఇక్కడున్న వనరులు ఏ విధంగా వినియోగించుకోతున్నారు? దాదాపు జిల్లాల ఉన్న మాజీల్లో పిల్లలు నేను చాలామందిని తీసుకుపోయి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడ కలపాలనే నాకు ఆలోచన ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ అన్నదమ్ముళ్ళు దాదాపు అందరినీ పిలిచిన. ఎందుకంటే నేను ఉద్యమాలకు తీసుకుపోయినా నేను, కానీ ఉద్యమాలు ఎన్నో ఆటుపోట్లు జరిగినాయి. ఉద్యమాలు దాదాపు ఆ ఉద్యమాలు నేను దాదాపు బతికి బయటపడినా. కానీ నేను తీసుకుపోయిన వాళ్ళు దాదాపు 30-40 మంది చనిపోయారు. ఆ బాధ ఎప్పుడు మీకు అనిపిస్తుంది? నాకైతే అసలుకు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తారు. దాదాపు అన్నా జనార్దన్ అన్నా నువ్వుగా బతికున్నావు కానీ మా కొడుకులు పోయిరే అన్నప్పుడు నాకు అసలుకు ఎంత లేని బాధ నాకు కలుగుతుంది. కానీ ఇంక ఏం చేయగలుగుతాను? నేను ఏం చేయలేను. ఇప్పుడు అది ఉద్యమం, అది ఒక వ్యవస్థ, అది పెద్ద వ్యవస్థ. దాని కొరకు మార్పు కొరకని మేము పోయినాం. ఆ మార్పులో నేను ఎప్పుడో చనిపోతాడు. నాకు వద్దలో దాదాపు ఎన్ని జరిగినావో సంఘటన నాకు 14 ఏళ్ళ సంది జీతం ఉండి ఉద్యమాలకు వెళ్ళిపోయినా. కానీ అప్పటి నుంచి నాకు పోయినా ఉద్యమాలు అట్టే నిలదొక్కగలిగినా ఉండగలిగినా, నా చేత ఆగలిగిన బయటకు రాగలిగినా. కానీ నా తోటి సోదరులు, నా తోటి మిత్రులు, పిల్లలు, తమ్ముళ్ళను దాదాపు నేను అంతమందిని తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళల్లో వచ్చింది. ఇప్పుడు కిరణ్, పెద్ద కిరణ్, చిన్న కిరణ్ అనతోళ్ళు చాలామంది చిన్న 14 ఏళ్ళ పిల్లలు తీసుకుపోయినా, ఉద్యమాలు పెద్దగా చేసిన. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందర లేకపోతే వాళ్ళకు బాగా ఎక్కడ లేని బాధ నాకు మాట్లాడాలంటే. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈయన కలుసుకుంటే నాకు అసలు ఎంతో సంతోషంగా ఉందంటే, ఏదో నేను ఏం చేయలేకపోయినా సరే కానీ వాళ్ళని ఈరోజు కలుసుకొని మాట్లాడగలుగుతున్నా కదా అనేది సంతోషం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత అన్న చెప్పినట్టు మామూలు నరకం అయితే ఉండొచ్చు అన్న చెప్తున్నా. చూడండి, కొంతమంది మావోయిస్టులు అంటే బయటకు వచ్చిన లంగలు దొంగలు అని చెప్తుంటారు. కానీ నిజంగా నేను కూడా ఎదుర్కొన్నా. నాకు ఎంతో రాజకీయ అవగాహన ఉండి అన్నిట్లో ఉండి గుడక ఒక్కరొకరితోటికి ఇట్లా పోతే ఒక చిల్లి గవ్వ గుడక మళ్ళీ ఇయ్యలే. అసలు అది మా వాళ్ళు కొంతమంది తిండికి లేక చూస్తేనేమో పెద్దోళ్ళు పోతే ఎవరు దగ్గర రానిరు. అనుకోకుండా ఇక లంగలు దొంగలు బాగా ఎవరితోటి అది ఇది మాట్లాడినా అది పెద్దగా రాదు. మేము అనుకోకుండా ఇప్పటికీ నాకు రోజు ఊళ్ళో ఉంటే ఈ ఊరు నుంచి కానీ కలవకుర్తి నుంచి కానీ వద్దల పంచాయతీలు వస్తుంటాయి. ఒక ఫోన్ చేసి అన్న ఇట్లా ఉండండి ఇట్లా అంటే ఆడికి పరిష్కారం అయిపోతాయి. కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఎవరన్నా మనం ఇట్లా మాట్లాడామనుకో అటు లంగ దొంగ బెదిరిస్తున్నాడు. అది ఇప్పటికే నిజాయితీగా చెప్తున్నా. మా వాళ్ళు ఒకరిద్దరు అట్లా ఉంటారని, ఇంకా ఇద్దరు తాండ్రలోగా అయినా ఆడ తిండికి లేక బయటకు వచ్చి దళసభ్యుడు ఎక్కడ పని చేసుకోలేక పని ఇయ్యక ఉరి పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బయట ఈ కార్యక్రమంలో మీరు ఏ విధంగా చేయగలుగుతున్నాం? ఈ కార్యక్రమంలో అన్న మదన ఫోన్ చేసిండు. నేనేమో ఈ కార్యక్రమం మన అందరినీ ఒకసారి కలిపి సంతోషంగా ఒకసారి నేను, ఎందుకంటే ఈరోజు కోలశెట్టి పెట్టుకొని కష్టపడి దీని కొరకు ఏదో లోన్ తీసుకున్నాను అనుకున్నా. కానీ అట్లా కూడా రాలే. నేను చెప్తున్నా కదా, అట్లా కూడా కాకపోయి 15 లక్షలు 20 లక్షలు అప్పు చేసుకున్నా సరే. కానీ మన వాళ్ళు అందరూ ఒకసారి పిలిపించుకోవాలి, అందరితో ఒకటి సంతోషంగా ఉండాలని సంతోషం అన్న పదాలు చెప్పిండు. తమ్ముడు ఒకసారి ఏర్పాటు చేద్దాం, దానివల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే అన్న కంపల్సరీ చేద్దాం అన్న, దాని వంతు నేను కూడా చేస్తాం. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా నాకు కొంత క్లోజ్గా పరిచయం ఉంటాడు. అన్నతోటి కూడా పోదాము నాడి పోయేసరికి మా ఎందుకంటే సూర్యుడికి మేటపండి పైన మంచిగా కనిపిస్తుంది. కానీ మా వాళ్ళు పైకి బాగా కనిపిస్తున్నారు. కానీ వాళ్ళకి అంత కష్టాలు ఎవరికి లేకుంటాయి. నిజంగా ఎక్కడ పోయినా ఏది రాదు కాబట్టి వాళ్ళకు ఎవరు ఉపయోగపడుతుందేమో దాంతో. ఈ షెడ్ని మీరు బక్కన్న వాళ్ళతో ఎందుకు ఓపెన్ చేయించారు? నేను బక్కన్న అంటే నాకు దాదాపు నేను చిన్న పిల్లగా. నేను బక్కన్న నా కాడికి చాలా పెద్దోడు. ఉద్యమాలకు పోయినాం.
ఉద్యమాలకు పోయినప్పటి మేము కలిసి ఉంటున్నాం, కలిసి జీవించినాం. బక్కన్న అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మన పేదోళ్ళు అంటే నాకు ఇప్పటి కూడా ఇష్టమే. ఆ బక్కన్న ఇప్పటి కూడా అడవిలో బతుకుతున్నాడు, అట్లా బతుకుతున్నాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎంత కష్టమైనా సరే కానీ ఆయనతోటి ఓపెన్ చేయించుకోవాలనే కోరిక నాకుంది. ఆయనతోటి ఈరోజు చేయించుకున్నా నేను. నాకు అది కావాల్సింది, అదొక్కటే. వీళ్ళందరూ గతంలో అడవిలోకి వెళ్ళారు, పనిచేశారు. వాళ్ళు పనిచేసినప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం తిరిగి బయటకు వచ్చారు. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఇప్పటికీ చాలా దరిదాపుల్లో కూడా దరిద్రం కనిపిస్తుంది. మిగతా అన్నల్లాగా బయటకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటూ కోట్లకు సంపాదించుకోవడం అనేది ఒక ఎత్తి అయితే, వీళ్ళు ఇంకా అడవిలోని కొంటున్నారు, ఇంకా పేద ప్రజల్లాగానే బతుకుతున్నారు. వీళ్ళు మార్పు రావడానికి టెక్ మధు చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, వీళ్ళు కూడా మంచి జీవితాలు తీసుకొని పేద ప్రజల కోసం ఏ విధంగా కష్టపడారో వాళ్ళ జీవితాల్లో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మినిస్టర్ గారితో వీళ్ళందరూ ఉన్నారు, సార్తో పాటు తిరుగుతారు. మీరు పోతే కంపల్సరీ సారు కాదన్నారు, ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు తప్పకుండా ఇప్పిస్తాడు. నేను కూడా సార్తో కలిసినప్పుడు మీకు మీ గురించి చెప్తాను. అదేవిధంగా ఇల్లు, ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తున్నాయి, దాని గురించి కూడా మీరు అందరు పోతే 100 గజాలు ఉన్న వాళ్ళు, ఇంకా ల్యాండ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తూ ఉంటుంది. కాబట్టి 5 lakhs ఎంతో ఇస్తే మీకు కూడా మంచిగా ఇంకేమన్నా కలిపి కట్టించుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. కంపల్సరీ అందరము ఉన్నోళ్ళం కాదు, అంతా కింది స్థాయి నుంచి వచ్చినాం. కాబట్టి మన టెక్ మధు ఆధ్వర్యంలో, లేకుంటే మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, రాజు కూడా తిరుగుతుంటాడు రాజకీయంలో, రాజకీయ నాయకుల్ని పరిచయం చేసుకొని మీరు అందరూ కలిసి మన లేనోళ్లకు ఇల్లులు కట్టించే విధంగా చూడాలని ఎత్తం కృష్ణయ్యకు, రాజుకు, మీ కమిటీకి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరూ చూడండి. ప్రభుత్వ సంక్షేమాలు ఏమన్నా లోన్లు కూడా ఉంటే మీరు చూడండి. ట్రాక్టర్లు మన మట్టిరాముడు భాస్కర్కు ట్రాక్టర్ ఇప్పించినాం. మళ్ళీ మన గుర్రం రాముడికి ఆయనకో ట్రాక్టర్, ఆ రాజు నక్కరాజు ఆయనకు ఆటో, అంటే చాలా మందికి ఇప్పించడం జరిగింది. దాన్ని ఏదైనా ఒకటి తీసుకుంటే దాన్ని మిస్యూజ్ చేయకుండా అట్లే ఉండాలనుకో. అదేవిధంగా కొంతమందికి హోంగార్డ్ ఉద్యోగాలు కూడా ఇప్పించినాం. మా కొల్లాపూర్లో చాలా మందికి, అంటే లొంగిపోయిన వాళ్ళకు 5-6 members కూడా కొంతమందికి ఇప్పించినాం. కొంతమంది ఏమో మాకు ఉద్యోగం వద్దని చెప్పి వెళ్ళిపోయారు. కొంతమంది ఉన్నట్టుంది. అట్లే మీకు అందరికీ ఉపాధి వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలని కూడా ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటికి అప్లై చేసుకొని శాంక్షన్ చేసే విధంగా మీరంతా ప్రయత్నం చేసి అందరికీ అన్ని ఫలాలు అందే విధంగా చూడాలని కోరుకుంటూ, మీరు అందరూ మంచి స్థాయిలో, కొంతమంది ఇంకా మంచి స్థాయికి ఎదిగిపోయారు, కష్టపడ్డారు, వాళ్ళు ఏమీ అవి చేయలేదు. మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం లేని వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన ఎత్తం కృష్ణయ్యకు, అందరికీ, మన వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత దూరం వచ్చేసి మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతుంది. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అగ్రికల్చర్గా కావచ్చు. ఇంకా ఇవన్నిటిని మనము ఏ విధంగా మనం వీటిని ఉపయోగించుకొని మన స్థాయిని పెంచుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచన కోసమే ఇక్కడ ఒక సదస్సును మనం ఏర్పాటు చేశాము. ఇటువంటి ఆఫీసర్లు మనకు ఉండడం వల్ల మనము మన లక్ష్యాన్ని మనం నెరవేర్చగలుగుతాం. ఏ ఆశయం కోసం అయితే వెళ్ళామో ఆ ఆశయం నెరవేరకపోగా ఇక్కడ వచ్చినటువంటి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడం కోసం ఇటువంటి ఆఫీసర్లు మనకు అవసరం ఉంది. సార్ ఇంత దూరం వచ్చి మనకి సపోర్ట్ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్కు దాదాపు 10-11 అయిన తర్వాత సార్ గ్యాప్ వచ్చిండు. ఎట్లా వస్తాడో ఏదో అనుకుని ఫోన్ చేసి ఒక మాట అయితే, జనార్దన్ నీకు వచ్చే ముందే ఇట్లా హైదరాబాద్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంది, అవి ఉన్నాయి అంటే కూడా చూడండి సార్ అన్న, అవన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు మనకింత మార్పుల గ్రామానికి రావడం అంటే చాలా గొప్ప. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు సార్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నాకు ఏమని అవ్వాలి, నాకు ఇంతవరకు 2 గంటలు చేసింది. కానీ నేను
ఆయన ఇంటర్వ్యూ అనేది నాకు అర్థం కాలే. నేను మాట్లాడుకుంటూ పోతున్నా, లాస్ట్ చూస్తే 2 గంటలు అయింది. నాకు అదే రోజు ఇక మీటింగ్ ఉంది, నాకు ఈ మీటింగ్ ఆలోచన ఉంది. సార్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదు నాకు. ఇంత దూరం రావడం నాకు సంతోషంగా ఉంది. అందుకొరకే పొద్దునే రావాలి సార్, కొద్దిగా సోయిల్ చూసుకోండి సార్ అంటే రావడం. ఎంత దూరం నుంచి దాదాపు 200 కిలోమీటర్లు తిరిగి రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఎందుకు మనల్ని ఎక్కడైనా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, బయటికి తీసుకొచ్చి తెలుగు చూస్తున్నాడు. కాబట్టి దానికి ధన్యవాదాలు తెలిపి నేను ముగించుకుంటున్నాను.